హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హరి లేడీస్ టైలర్స్. ఈరోజు పైపింగ్ అనేది ఎలా వేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. పైపింగ్ కూడాను మన నార్మల్గా ఇన్విజిబుల్ పైపింగ్ కాదు, అలాగే నార్మల్ పైపింగ్ కూడా కాదండి. ఇది మనము చాలా వరకు మన బ్లౌజ్ పీసెస్ ఏమవుతాయంటే చాలా పల్చగా వస్తాయి. అలాంటప్పుడు మనం ఇన్విజిబుల్ పైపింగ్ చేసామనుకోండి, లోపల నుంచి మనం వేసిన క్లాత్ అనేది కొంచెం నీట్గా కనిపించదనమాట. పైపింగ్ అనేది ఎలా వేయాలో, అలాగే చేతి పని పట్టీతో కలిపి నేను ఎలా వేయాలో చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసేసుకున్నాను, అలాగే పైపింగ్ రెడీ చేశాను. ఇప్పుడు మనం నెక్ పట్టీ అనేది మనం ఎలాగ పైనుంచి వేస్తామో సేమ్ అలాగే అండి. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం పైపింగ్ చేసినప్పుడు ఒక పావించ్ అనేది క్లాత్ వదిలి పెడతాం కదా, అదే క్లాత్ ఇప్పుడు ఇక్కడ కూడా వదిలిపెట్టి సేమ్ మనం మెడపట్టి అనేది నార్మల్గా క్రాస్ పట్టి ఎలా వేస్తామో అలాగే మీరు ఈ నెక్కి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రండి. ఇలా మొత్తం కూడాను ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి. నేను ఇక్కడ వచ్చేసి మిషన్ తోటి కాజాలు అనేవి పెట్టేశానండి. అక్కడ నేను అడ్జస్ట్మెంట్ చేసుకొని నేను పైపింగ్ అనేది స్టిచ్ చేశాను. ఒకవేళ మీరు ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర మీరు కొలత చూసుకున్నా పర్వాలేదు, నార్మల్గా కుట్టేసినా పర్వాలేదండి. ఇప్పుడు వచ్చేసి నేను పైపింగ్ స్టిచ్ చేసిన తర్వాత నేను నెక్ పట్టీని నార్మల్గా మనం బ్లౌజ్కి ఎలా అయితే నెక్ పట్టి క్రాస్ పట్టీలు వేస్తామో దీనికి కూడా అలాగే సేమ్ స్టిచ్ చేసి పెట్టేసుకున్నానండి ఫస్టే. దాన్ని దీనిపైన నుంచి యాస్టిజ్గా మనం ఇందాక పైపింగ్ ఎలా స్టిచ్ చేసామో ఇప్పుడు దీన్ని కూడా అలాగే స్టిచ్ చేయాల్సి ఉంటుందండి. నేనైతే నార్మల్గా ఎలా అంటే పైపింగ్ కానీ ఈ పట్టీ మెడపట్టీ కానీ కంపల్సరీ రెండు ఒక్కసారి వేసేస్తాను. కానీ మీరు బిగినర్స్ కాబట్టి మీరు ఈజీగా అర్థం అవ్వడానికి, మీరు నేర్చుకోవడానికి నేను ఇలా విడివిడిగా చెప్తున్నాను. మీరు కావాలంటే డబుల్ ఒకసారి వేసుకోవచ్చు, మీరు వేసుకోగలుగుతామని అనుకుంటే మాత్రం. ఓకేనా? నేను ఉక్స్ పట్టీ వైపు మాత్రం కాజా పట్టీ వైపు మాత్రం వదిలేసాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం సేమ్ మనం మెడపట్టి వేసేటప్పుడు ఎలా అయితే ఇలా పావించి వదిలేస్తామో ఇలా కొంచెం ఒక పావించి మందం ఉక్స్ పట్టి వైపు వదిలేస్తాం కదా, దాన్ని ఫోల్డ్ చేసి లోపలికి సేమ్ ఒక పావించి మందం మనం చేతి పని కోసం పట్టి కుడతాం కదా, అలా కుట్టేసేయండి. ఓకేనా? పైపింగ్ మీద క్లాత్ పడకుండా, అంటే స్టిచ్ అనేది పైపింగ్ మీద పడకుండా చూసుకోండి. ఓకేనా? ఇలాంటి వీడియోస్ అన్నీ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. మీకు ఎవరికైనా ఒకవేళ కావాలి అంటే మాత్రం డీటెయిల్గా కంపల్సరీగా నీట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో మనకి కామెంట్ సెక్షన్లో అడిగినా కానీ కంపల్సరీ నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకేనా? మీరు ఎప్పుడైనా కానీ ఇలా స్టిచ్ చేసిన తర్వాత కొంచెం ఇక్కడ వెహికల్స్ డిస్టర్బెన్స్ ఉంటుందని నేను స్టిచ్ చేసుకుంటూ చెప్పకుండా తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఒకవేళ మీకు కావాలంటే నేను ట్రై చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము పట్టీ వేసిన తర్వాత ఎక్స్ట్రాగా మనం ఇలా ఉంటుంది కదా క్లాత్, ఇలా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ మీరు నెక్ అనేది అంటే క్లాత్ అనేది కట్ అవ్వకుండా చూసుకోండి. కొంచెం నాకు అలవాటు కాబట్టి నేను టకటక కట్ చేస్తున్నాను. మీరు కట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకోవాల్సి ఉంటుందండి, లేదంటే క్లాత్ కట్ అయిపోయి కొంచెం మీకు ఇబ్బందిగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ పైనుంచి మనము అంటే చేతి పని చేసేటప్పుడు మనము ఈ పట్టీ అనేది ఎలా ఫోల్డ్ చేస్తామో ఇక్కడ మీరు చూడొచ్చు. సేమ్ యాస్టీజ్గా అలాగే ఫోల్డ్ చేసి పైపింగ్కి మధ్యలో వేయాల్సి ఉంటుంది అనమాట స్టిచ్చింగ్. అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు, నెక్ అనేది నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ యాస్టీజ్గా నెక్ షేప్ని తిప్పి కుట్టు వేయండి. అప్పుడు మీకు ఆ పైపింగ్ అనేది మంచిగా ఫోల్డ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇంకోసారి కూడా చూపిస్తున్నాను. నెక్ అనేది ఆ పైపింగ్ అనేది చక్కగా ఫోల్డ్ అయ్యి మీకు షేప్ అనేది కరెక్ట్గా కనబడుతుంది అనమాట. అందుకే 2 సార్లు చూపించానండి నేను ఇక్కడ. మీరు బ్యాక్ పార్ట్ అంతే వేయాల్సి ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే వేయాల్సి ఉంటుంది. కానీ చాలా బాగుంటుందండి. చాలామంది చేతి పని పట్టి కంపల్సరీ కావాలి అని అంటారు. ఇక్కడ చూడండి, నెక్ అనేది నేను ఎలా పట్టుకొని వేస్తున్నాను అంటే షేప్ అనేది మనం ఎక్కడ మిస్ చేయొద్దు అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇది ఇట్లా కొంచెం మనం కుట్టేటప్పుడు స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట, షేప్ అనేది కరెక్ట్గా రాదు. అందుకోసమని నేను కంపల్సరీ షేప్ అనేది మీరు షేప్ తీసుకొని స్టిచ్చింగ్ చేయాలని చెప్తున్నాను. ఈ ఓన్లీ ఈ కుట్టు వరకేనండి, అంతటా వేయాల్సిన అవసరం లేదు. ఈ కుట్టు వరకు మీరు వేసేటప్పుడు జాగ్రత్తతో సరిపోతుంది అనమాట. అయితే చాలామంది ఏమంటారంటే కంపల్సరీ మాకు చేతి పని పట్టి అనేది కంపల్సరీ కావాల్సిందే అని అంటారు. అలాంటి వాళ్ళకి ఇది మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్ మంచి గ్రోత్లోకి వస్తుంది. అలాగే లైక్ చేయండి. ఓకేనా? మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కానీ నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చండి.
ఒకసారి ఫైనల్ లుక్ చూసేయండి. మీరు కంపల్సరీగాను ఎప్పుడైనా కానీ మీరు కంపల్సరీ నెక్కి ఇలా పైపింగ్ వేసేటప్పుడు కంపల్సరీ నెక్ మనకి ఆది బ్లౌజ్తో సమానంగా వచ్చిందా లేదా అని ఒక్కసారి కొలిసి చూసుకోండి. ఓకేనా? మీరు ఇదనే కదండి, ఏ పట్టీ వేసినా కూడా నెక్ అనేది ఒకసారి చెక్ చేసుకుంటే మీకు షోల్డర్స్ జారకుండా ఉంటాయి. ఒకసారి ఫైనల్ లుక్ చూసేయండి ఎలా ఉందో.